సో వాట్ డస్ ఇట్ మీన్ బై స్పీడ్ అండ్ టైం? స్పీడ్ అంటే మనం ఎంత సేపటిలోపు మనం ఒక పని చేసాము అని చెప్తుంది. నెక్స్ట్ టైం అంటే ద డ్యూరేషన్ ఆఫ్ ద ఈవెంట్ అకర్స్, ఎంత టైంలో ఒక ఈవెంట్ జరిగింది. డిస్టెన్స్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ డ్యూరింగ్ ద మోషన్, అంటే ఒక పని జరిగేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ కానీ బాడీ కానీ ఎంత మూమెంట్ అయ్యింది అనేసి చెప్పేదే డిస్టెన్స్. సో మనకి ఇక్కడ ఫార్ములా గుర్తుంచుకుంటే బెటర్ మనం. దట్ ఈస్ ఒక డిటిఎస్ అని గుర్తుంచుకుంటాం. సో సేమ్ ఇప్పుడు మనం బీటీఎస్ ఎలా గుర్తుంచుకుంటాం అలా డిటిఎస్ గుర్తుంచుకుంటాం. డి అంటే డిస్టెన్స్, టీ అంటే టైం, అండ్ ఎస్ అంటే స్పీడ్. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏముంది అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం ఇన్ టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇక ఇక్కడ మనకు ఉన్న ఫార్మాట్లో ఉంది డి ఈక్వల్స్ టు టీఎస్. అదే మనకి టీ కావాల్సింది వచ్చినప్పుడు డి బై ఎస్, ఇగో డి బై ఎస్. నెక్స్ట్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఈ ఫార్ములాస్ అనేది మనకి ఈ చాప్టర్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కింద చేద్దాము. జస్ట్ 1 సెకండ్. ఇప్పుడు మనకు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, అదేంటిది అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ the time and the distance are always directly proportional to each other only when the speed is constant. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఏమొచ్చి మనకి ఒక క్వశ్చన్ ఇస్తాను, ఈ యొక్క పాయింట్ని బేస్ చేసుకుని మనకంతా ఈ యొక్క క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేయగలం. ఈ యొక్క పాయింట్ని గుర్తుంచుకుని మాత్రమే మన ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయగలం. అది ఏంటి అంటే ఐ టైప్ ద క్వశ్చన్. A car moves for 2 hours in speed of 25 kilometer per hour, and another car moves for 3 hours at same speed. Okay, now find the ratio of the distance covered by the 2 cars. ఇది ఇప్పుడు మనం ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక పాయింట్ తెలుసు. వాట్ ఈస్ దాట్? మనకు ఒక పాయింట్ ఏం తెలుసు అంటే ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్ అని ఇచ్చాడు 25 km/h. ఇక్కడ సేమ్ స్పీడ్ అన్నాడు. సో మనకి కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. జస్ట్ వెయిట్. ఇక్కడ మనకి స్పీడ్ అనేది కాన్స్టెంట్ అని తెలుస్తుంది. ఓకే, మనకి ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్ అని తెలుస్తుంది. సో మనం ఏం చేయాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు
speed is equals to 25 కిలోమీటర్ పర్ అవర్ అని తెలుసు. నెక్స్ట్ టైం అనేది ఒకటి ఇచ్చాడు. టైం ఫస్ట్ కార్ ఏమొచ్చి C1 ఈజ్ ఈక్వల్స్ టు 2 hours. ఎంటర్. సెకండ్ కార్ ఏమొచ్చి 3 hours కవర్ చేసాయని అంటున్నాడు. 3 hours కార్ చేశారు. కార్ అనేది 3 hours వరకు నడిచింది అట్ ద స్పీడ్ ఆఫ్ 25 కిలోమీటర్ పర్ అవర్. సో మనకి ఫామ్లో ఉంది, ఇందాక చెప్పాను చూడు, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్లో అదే అడిగాడు. ద డిస్టెన్స్ కవర్డ్ బై ద 2 cars. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు TS, time into speed, as we know it from the DTS formula. సో నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు కార్ A, ఇప్పుడు కార్ 1 కార్ 2 రేషియోలో కనుక్కోమన్నాడు కాబట్టి రోమన్ నెంబర్స్లో రాసిన కార్ 1 అండ్ కార్ 2. సో ఇదేమో 2 hours వెళ్ళింది, ఇదేమో 3 hours వెళ్ళింది. ఇది టైం, ఇక్కడ స్పీడ్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 25, ఇక్కడ 25. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే you'll get 50 is to 75. So this is our answer. ఓకే, ఇలా సాల్వ్ చేయాలన్నమాట ఈ క్వశ్చన్ని. సో మన ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుంచుకోమన్నా, టైమ్ అండ్ డిస్టెన్స్ ఆర్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. నౌ we will derive formula, that is D is equals to T into S. Next time వచ్చి distance is equals to ST1, ఇది distance 1, ఇది D2 is equals to ST2. Now the ratio of the distances is D1 by D2 is equals to ST1/ST2. మనకి ఇక్కడ S, ఇక్కడ S క్యాన్సిల్ అయిపోతాం. S is equals to constant. Now ఇప్పుడు ఇక్కడ రాద్దాం, D1 by D2 is equals to T1 by T2. Hence distance is directly
proportional to the time.